పరిశుద్ధాత్మ పావురాకారంతో ప్రభు మీదకి దిగొస్తే శబ్దం వస్తుంది ఆకాశం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు తెలుసా? మనందరము ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఈరోజు తండ్రి వైపు తిరిగారో వాళ్ళందరి కొరకు తన రక్తమును ధారవేయటానికి వచ్చాడు. ఒకటి కోసమే తండ్రి సంతోషిస్తే కోట్లాది మందిని, మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి తనను తాను కంప్లీట్గా ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడిన కుమారుడు, ఆ కుమారుని గురించి సంతోషించడం అంటే మామూలు సంగతి. ఇంకెవరి గురించి సంతోషించాలంతా? దేన్ని బట్టి సంతోషించాడు తెలుసు? అందుకే ఇతరుల లక్షణార్థమే తనను తాను ఆహుతి చేసుకోవడానికి వచ్చాడు నా కుమారుడు, నా జనితైక కుమారుడు, నా రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు.